పుష్ప ఒకటే నడుస్తుంది కదంతా. ఎస్ పుష్ప. ఉమ్. చెప్పండి. అదే. అల్లు అర్జున్ గారు రీసెంట్ గా జరిగిన ఈ స్టాంపెడ్ లో సో ఆయన్ని ఇలాగా చేసిన దానికి మీరు దాని మీద ఏం మాట్లాడతారు? బేసిక్ గా నేనైతే కళ్ళారు చూడలేదు. ఓకే. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. మనం చెప్పింది విన్నాం కానీ ఎస్ మనం ఏది పడితే అది చెప్పలేము, ఎవరి మీద కామెంట్ కూడా చేయలేము. ఎస్. కాకపోతే సిచ్యువేషన్ అంతా ఇప్పుడు చాలా మంది చెప్పుకోవడము, Hmm. మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అంత ఏంటంటే జరిగింది ఒక సిచ్యువేషన్, ఒక అంత వెరీ సాడ్ ఇన్సిడెంట్ అయినా కూడా Hmm. మనం రియాక్ట్ అవ్వకపోవడం ఆన్ ద లేదు స్పాట్. ఒక నిమిషం, సారీ, ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ యూ. ఈ స్టాంపెడ్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? జనరల్ గా పబ్లిక్ మాట్లాడంటే అల్లు అర్జున్ గారు వెళ్ళి సారీ చెప్పింటే అయిపోయేది అనే మాట మాట్లాడారు. సో దాని మీద యాజ్ ఎ ఫిలిం పర్సనాలిటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు చెప్పండి దీని మీద. ఇఫ్ నాకు ఎవరు వాళ్ళ ఇది తెలియదు కానీ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ దట్ ప్లేస్, ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ గా వెళ్ళి Hmm. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి, ఎస్. జనాల్ని కంట్రోల్ చేసి ఆన్ ద స్పాట్ ఎవరైతే Hmm. చనిపోయారో లేకపోతే సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉండి ఉంటారో Hmm. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కలిసేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ Hmm. వాళ్ళకి కావాల్సిన వాట్ ఎవర్ ఎమర్జెన్సీ థింగ్స్ Hmm. ఐ వుడ్ హావ్ డన్ ఓకే. యాజ్ ఎ హ్యూమన్. ఎస్. సో యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ అండ్ విచ్ ఇస్ వెరీ క్రిటికల్ ఈజ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ షుడ్ డూ. సో వాట్ ఎవర్ పొజిషన్ మనం ఉన్నా కానీ Hmm. మనకు ఎందుకంటే ఒక ప్రాణం కదా అది, అవును. నథింగ్ ఈజ్ వాల్యుబుల్ yes, దెన్ ఎ yes. లైఫ్. ఎస్ అబ్సల్యూట్లీ. సో ఈ రోజు మనల్ని నమ్మి మన మీద ఎంతో ప్రేమతోటి అంతమంది వచ్చి అంత చేసినప్పుడు అందులో ఒకరికి ఏమైనా అయింది అంటే ఫస్ట్ పర్సన్ మనం ఉండాలి. ఎస్. ఆ సిచ్యువేషన్ అప్పటికప్పుడు మనము హ్యాండిల్ చేయగలగాలి. ఎస్. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ లిటిల్. చాలా మంది అంటుంటారు వాళ్ళు అసలు ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటారు. బట్ ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఒక టికెట్ 3,000 పెట్టుకొని వెళ్ళారు వాళ్ళు అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? వెళ్ళడం కరెక్టా తప్ప? ఇప్పుడు వెళ్ళడం ఒక సినిమాని మనం ఎంటర్టైన్మెంట్ గా చూసినప్పుడు వెళ్ళడం తప్పు లేదు. ఎందుకంటే ఎస్. ఎవరు మనకు ఇప్పుడు మనం ఎక్కడో బయటకు వెళ్తుంటాం, ఏదో ఇన్సిడెంట్ అవుతుంది, మరి మనం వెళ్ళకుండా ఉంటే ఇన్సిడెంట్ అయ్యేది కాదని చెప్పేసి మనం వెళ్ళకుండా ఉన్నాం కదా. అవును. సో ఎవరికి వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. బట్ వెళ్ళినప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చాలా మంచిది. అండ్ డెఫినెట్ గా అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అది. ఎస్. సో బట్ దానికి డిఫరెంట్ విధాలుగా దాన్ని అందరు జనాలు ఎవరికి పడితే ఎవరి నోట్లో వస్తే అది చెప్పేశారు కానీ, బట్ నార్మల్ గా మన అల్లు అర్జున్ గారు ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు రియాక్ట్ అయితే అసలు ఇదంతా ఏది కాదని చాలా బాగుండేది వాస్తవం. సింపుల్ అది. ఎస్. సో ఆయన కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు దీని మీద? దానికి ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ హిస్ మైండ్, బట్ నేనైతే మాత్రం ఫస్ట్ Yes, పర్సన్ మీరే వెళ్ళేవారు చేశారు. 100%. సో మామూలుగా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆయన చాలా సందర్భాల్లో మొన్న చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అడ్వకేట్స్ వెళ్ళొద్దు అంటున్నారు. అదే బట్ దేర్ మైట్ బి రీజన్స్. ఎస్. బట్ వాట్ ఎవర్ రీజన్స్ మనం యాజ్ ఎ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో మనం వెళ్ళాలి. Yes. దట్ ఈస్ వాట్. సో మీరుంటే నాకు తెలిసి మీ క్యారెక్టర్ పరంగా మీరుంటే ఆ రోజు రియాక్ట్ అయ్యేవారు. అసలు ఫస్ట్ అక్కడే సిచ్యువేషన్ అందరిని పంపించేసి నేను Yes, మీరే ఉండేవారు వాస్తవం. పక్క. సో దీనికి ఎవరు నెగ్లిజెన్సీ కారణం అంటారు? నెగ్లిజెన్సీ అనేది ఇప్పుడు స్ట్రైట్ గా తెలుస్తుంది కదా. ఎస్. అంటే ఇప్పుడు అతని మైండ్ లో ఏముందో మనకు తెలియదు, బట్ మనం మాత్రం యాజ్ ఎ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక హ్యూమన్ వాల్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆన్ ద స్పాట్ మనం రియాక్ట్ అవ్వాలి. ఎస్. సో దాని తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి దీని మీద మీరేమంటారు? కరెక్టేనా? అది అంత అవసరం లేదనిపించింది నాకు. ఎస్. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆయన ప్రాబ్లం లో లేకుండే, ఆయన ఒక 100 రోజులు జైల్లో ఏం లేకుండే, జస్ట్ 1 నైట్ వెళ్ళి వచ్చారు అంతే. కొన్ని గంటలు ఉండడానికి కారణం దానికి. బట్ ఓకే, ఐ మీన్ యాజ్ ఎ ఫ్రెండ్ అందరూ వెళ్ళి కలిశారు. దట్ ఈస్ నాట్ దిస్ థింగ్. సో ఎందుకు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళి మిగతా హీరోలు కూడా ఎవరు అంతగా అల్లు అర్జున్ గారిని ఆరాధించిన ఈ హీరోస్ అందరూ సోకాల్ పీపుల్ అందరూ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూడలేకపోయారు? అందరు ఎవరి ఒకటి అంటే అందరు ఎవరి వర్క్ లో వాళ్ళు ఉంటారు. యాజ్ యాక్టర్ దే ఆర్ ఆల్ బిజీ అండ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్. కరెక్ట్. బట్ అట్లా అని చెప్పి అందరు లైన్ కట్టుకుని అక్కడికి వెళ్ళి చూడలేరు కదా. పిల్లోడు ఇప్పుడు వాట్ ఎవర్ హెల్ప్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యాక్టర్స్ అందరు కూడా కానీ ఒక మోరల్ సపోర్ట్ లేదంటే వాట్ ఎవర్ వేస్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఏబుల్ టు హెల్ప్. అలా అని చెప్పి ఇప్పుడు అందరూ వెళ్ళి లైన్ కట్టుకుని వెళ్ళి చూడలేరు కదా. టైం ఉంటే మాత్రం డెఫినెట్ వెళ్ళి చూస్తారు, కలుస్తారు. సో చాలా మంది జనాల వ్యూస్ ఏంటంటే అండి, ఒక రాత్రి 6 గంటలు ఉన్న దానికి ఇంతగా జరిగితే అల్లు అర్జున్ గారు పరామర్శించారు. అటువంటిది ఆ అబ్బాయి ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయింది అన్నారు. సో అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఇది పరిస్థితి. దాని మీద నేను కమెంట్. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా
అసెంబ్లీలో దీని మీద ప్రస్తావించడం జరిగింది. దీని మీద మీరేం మాట్లాడతారు? ఆయన ఒక దాదాపుగా ఒక విలువైన సమయాన్ని మొత్తం దీని మీద మాట్లాడారు. సో ఆయనకి ఏమన్నా ఇది పర్సనల్ గడ్జ్ ఉందంటారా, లేకపోతే ఆయన అంతసేపు మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు నన్ను అడిగితే అంత పెద్ద టాపిక్ అంత మాట్లాడుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా చేయాల్సింది చాలా ఉంది, డిస్కస్ చేయాల్సింది సొసైటీలో. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద అసెంబ్లీ. బట్ ఆయన నెగ్లిజెన్సీ ఉంది, ఒక 2 ప్రాణాలు పోయాయి అన్న దాని మీద దానికి అందరికి తెలుసు వెళ్ళాయి, కానీ దాని మీద పట్టుకొని ఒక రోజంతా అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఎట్లా అనుకుంటే పొలిటికల్ ర్యాలీస్ కానీ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కూడా చాలా మంది చనిపోతా ఉంటారు. అట్లా అని చెప్పేసి వీళ్ళంతా రెస్పాన్సిబుల్ తీసుకొని చేయరు కదా. సో వాటి మీద అల్లు అర్జున్ గారి మీద ఎందుకు ఇంతగా జరుగుతుందంటారు? అదే చెప్తున్నా, ఇట్స్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ ఒక సెలబ్రిటీ ఆయన అనవసరంగా టార్గెట్ చేసి చేస్తున్నారు అంతే. రాజకీయాల్ని మార్చాలనా లేకపోతే ఇంకొకరి మీద అదే సమ్ కైండ్ ఆఫ్ డైవర్షన్ అంతే, కానీ ఇట్స్ నాట్ నీడెడ్. డెఫినెట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది, బ్యాడ్ ఇన్సిడెంట్, దానికి వాళ్ళు చేయాల్సిన హెల్ప్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఇమీడియట్ గా అవ్వకుండా తర్వాత వాళ్ళు దే హావ్ గివెన్ దెమ్ గుడ్ కాంపెన్సేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బట్ యా, డెఫినెట్ గా దేర్ వాజ్ టైమ్ ల్యాబ్స్ కొంచెం ఎక్కువైంది. డెఫినెట్లీ హీ ఆల్సో రియలైజ్డ్, అండ్ తర్వాత అల్లు అరవింద్ గారు వెళ్ళారు, అంతా హెల్ప్ చేశారు, అంతా చేశారు. బట్ ఇప్పుడు దాన్ని పట్టుకొని అసెంబ్లీలో చేయాల్సినంత రక్కస్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ బిగ్గర్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ ఫర్ పీపుల్ అండ్ విచ్ ఆర్ టు బి అడ్రెస్డ్. అది చేయాలి, కానీ ఇదంతా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్. సో రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ ఆయన ప్రజల పక్షాన మనిషి. ఎందుకంటే ఆయన చాలా ఏ స్థాయి నుంచి ఆయన పైకి వచ్చారో అందరికీ తెలిసిందే, ఆయనంతా ఎలా జరిగిందో అందరికి తెలిసిందే. సో దాని మీద అంత ప్రస్తావించారు. సరే, చాలా మంది కూడా అనౌన్స్ చేసిన 25 లక్షల్లో ఇంతవరకు డబ్బులే ముట్టలేదు, కేసు వాపస్ తీసుకుంటే నేను 20 లక్షలు ఇస్తానని అల్లు అరవింద్ గారు కామెంట్ చేశారంట. దీనిపైన మీరేమంటారు? అది ఐ డోంట్ నో, దానికి ఫ్యాక్ట్ నాకు తెలియదు, కానీ బట్ దే ఆల్రెడీ గివెన్ దెమ్ ఆల్మోస్ట్ పబ్లిక్ గా 1.5 crores ఎంతో ఇచ్చారు. ఓకే, అది చూపించారు కూడా అంతా. దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చేశారు. ఇచ్చారు.